నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు పారువేట ఉత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజు సందర్భంగా తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం. లక్షలాదిగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. నేటితో ధ్వజారోహణంతో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్న టీటీడీ చైర్మన్ ఈవో. దసరా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయంలో పార్వేటి ఉత్సవం అత్యంత వేడుకగా నేత్ర పర్వంగా నిర్వహించారు. 108 మంది నవదుర్గల వేషధారణలతో ఉత్సవమూర్తి ముందు నృత్య ప్రదర్శన చేస్తూ ప్రత్యేక వాయిద్యాల నడమ పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లు పురవిహారం చేస్తూ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో సేద తీరుతూ భక్తులను అనుగ్రహించారు. నవదుర్గ వేషధారణలు శివనామ స్మరణ చేస్తూ జై భవానీ నామస్మరణతో దక్షిణ కైలాసం పులకించింది. దసరా దేవి నవరాత్రి ఉత్సవాలు దక్షిణ కైలాస క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అత్యంత వేడుకగా ముగింపు ఉత్సవం పార్వేటి ఉత్సవం నేత్రపర్వంగా ఆధ్యాత్మిక ఆనంద పారవస్యంతో జరిగాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి ఉత్సవర్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి చప్పరాలలో కొలువు తీర్చారు. 108 మంది నృత్య కళాకారులు నవదుర్గ వేషధారణలతో అలంకార మండపం నుంచి నృత్య ప్రదర్శనతో ఉత్సవం ముందుకు సాగింది. గరళ వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ పార్వేటి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయం నుంచి పురవీధుల మీదుగా పట్టణ శివారు వరకు గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. నవదుర్గ వేషధారణలు ఉత్సవం ముందు నృత్య ప్రదర్శన చేస్తూ అడుగడుగున దేవదేవునికి శక్తి స్వరూపిణి జగన్మాత జ్ఞాన ప్రసూనాంబిక దేవికి నీరాజనం పడుతూ ముందుకు సాగారు. భక్తులు స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను తిలకిస్తూ నవదుర్గ వేషధారణగా నృత్య ప్రదర్శనలు ఆధ్యాత్మిక ఆనందంతో తిలకించి ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు పట్టారు. అరహర మహాదేవ శంభో శంకర్ అంటూ జై భవానీ అంటూ నామస్మరణ చేస్తూ పార్వేట ఉత్సవం సాగింది. స్వామి అమ్మవార్ల పుర విహారం చేస్తూ చల్లటి ఆధ్యాత్మిక వాతావరణంలో సేద తీరుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. Right.
శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శక్తి స్వరూపిణీలు నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు, అనుగ్రహించారు. జగన్మాత దుర్గాదేవి రూపంలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలు జరుపుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి విశేష పూజలు జరిపారు. దసరా మహోత్సవాలలో భాగంగా 10వ రోజు బుధవారం రాత్రి శక్తి స్వరూపిణీలు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 7 గంగమ్మ అమ్మవారికి శ్రీ లలితాదేవి అలంకరణ, బేడం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిత్య సుమంగళి అమ్మవారు అలంకారం, భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, బహదూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణతో దర్శనమిచ్చారు. కనక దుర్గమ్మ దుర్గాదేవి అలంకరణ రూపంలో దర్శనమిచ్చారు. గ్రామ శక్తి స్వరూపిణి ముత్యాలమ్మ తల్లి దుర్గామాతగా దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లు విశిష్ట రూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలు జరుపుకున్నారు. మనిషి ఆడింటే ఆడికి వచ్చేది కదా. సరే అయిపోయింది. అక్క శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామృతి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామృతి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు,
టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విజయదశమి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని పొన్నాలమ్మ ఆలయంలో అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయదశమి సందర్భంగా నూతన వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు తమ వాహన పూజలు, ఆయుధ పూజను ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. విజయదశమి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని పొన్నాలమ్మ ఆలయంలో అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయదశమి సందర్భంగా నూతన వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు తమ వాహన పూజలు, ఆయుధ పూజను ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. ఆలయ పండితులు వాహనాలకు పూజలు నిర్వహించారు. వాహనదారులు సురక్షితంగా ఉండాలని, ఈ విజయదశమి సందర్భంగా వాహనదారుల వాహనాలకు పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ అమ్మవారి కృప వల్ల వాహనదారులకు అంత మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఫోటో తీసుకోవాలి.
సాయినాథుని 107వ మహాసమాధి ఆరాధన మహోత్సవాలు శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డు నందు వెలిసి ఉన్న సాయిబాబా ఆలయంలో అత్యంత వేడుకగా నిర్వహించారు. తెల్లవారుజామున షిరిడి సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఆలయాలలో సాయిబాబా సాయినాథుని మహాసమాధి ఆరాధన మహోత్సవాలు సాధారణంగా విజయదశమి రోజున నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇది సాయిబాబా మహాసమాధి అయిన రోజు కాబట్టి భక్తులు ఆయనను స్మరించుకుంటూ పూజలు నిర్వహిస్తామని, ఈ ఉత్సవాలలో భజనలు, ప్రవచనాలు మరియు సాయిబాబా గురించి ప్రసంగాలు ఉంటాయి. అలాగే భక్తులు సాయిబాబాకు సేవలు అందించి వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు అత్యంత వేడుకగా నిర్వహించబడుతుందని, ఈ ఊరేగింపులో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపను పొందవలసిందిగా కోరారు. సుందరంగా అలంకరించబడిన ప్రత్యేక ప్రభనందు మరియు కేరళ వాయిద్యాలతో శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అనంతరం 10 గంటలకు స్వామివారి సేజహాతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో షిరిడి సాయినాథుల వారు సమాధి చెందారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్య ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి నందు కానీ లేదా మీ ఇంట్లో కానీ బాబా చరిత్ర పారాయణ చేస్తే వారి యొక్క సకల సిద్ధులు నెరవేరుతాయని, ఆ షిరిడి సాయినాథుని కోరికలన్నీ తీరుస్తాడని, ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని ఈరోజు ఈ శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసిండు ఈ యొక్క గుళ్ళో 100 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాబట్టి అందరికీ స్వామివారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కనకాచలం కొండపై వెలిసి ఉన్న కనక దుర్గాదేవికి కలశాభిషేకాలు, పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దక్షిణ కైలాస క్షేత్రంలో వెలిసిన కనకాచలం కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేపట్టారు. అమ్మవారి సన్నిధిలో గత 9 రోజులుగా ఏర్పాటు చేసిన ప్రధాన కలశంకు కలశ ఉద్వాసన పూజలు జరిపి కలశాన్ని ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలు నడమ ఊరేగింపుగా ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి చివరన కలశాభిషేకం వేదయుక్తంగా నిర్వహించారు. అమ్మవారి మూల విరాటకు విశేష దివ్య అలంకారాలు చేసి విశిష్ట బంగారు ఆభరణాలతో సుందర శోభిత అలంకారం చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు.
57వ గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తి పట్టణ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, పట్టణ కార్యదర్శి కాసారం రమేష్, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు నడవాలని, తద్వారా భావితరాలకు ఆదర్శప్రాయంగా ప్రతి ఒక్కరూ ఉండాలని, అదేవిధంగా స్వచ్ఛ శ్రీకాళహస్తి అనే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మన దేశం కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను లెక్క చేయక స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుల్లో గాంధీ మహాత్ములు ఒకరని తెలిపారు. విజయదశమిని పురస్కరించుకొని రేణుగుంట మండలంలోని అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రేణుగుంట మండలం ఎల్లమండియం గ్రామం చెరువులో వెలిసిన శ్రీ పొక్కాలమ్మ అమ్మవారిని అలంకరించారు. ఉదయం మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో వైసీపీ నాయకులు గంగయ్య, గుణశేఖర్ తదితరులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. అదేవిధంగా రేణుగుంట మండలంలోని వినాయకపురంలోని గ్రామ దేవత గంగమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వైసీపీ కార్యకర్తకు సంబంధించిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. రేణుగుంట గంగమ్మ దేవాలయంలో భక్తులకు ఆలయ ధర్మకర్త సోల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ओम आकार रहिताय नमः, ओम काल मृत्यु जरा रापहाय नमः, ओम कन्ये नमः, ओम तत्वशरीरे नमः, ओम ताराय नमः, ओम महाधूमाय नमः, ओम ध्रुव। ओके ఈసారి యూత్లో కాంప్రమైజ్ फोटो लक्ष्मी मंगलम श्री लक्ष्मी मंगलम महालक्ष्मी स्वरूपिणी गौर मंगलम महालक्ष्मी स्वरूपिणी गौर मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम अम्ब मंगलम जगदम्ब मंगलम मंगलारती गौर मंगलम मंगलारती గాంధీ జయంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గురువారం ఉదయం రేణుగుంటలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా బాపూజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ప్రజలకు స్వీట్లను పంచిపెట్టారు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస, శ్రీ నమో వెంకటేశ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బిఆర్ రామనుని ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. రేణుగుంట సర్పంచ్ నగేష్, మైనార్టీ నాయకులు నవాబ్, ఖాదిర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆమెకి పెద్ద ఆమెకి అమ్మకి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గామాతకు విశేష పూజలు గ్రామాన నిర్వహించారు. తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో గంగమ్మ చావిడి వద్ద దుర్గమ్మ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సాంప్రదాయ పద్ధతిలో మహిళా భక్తులు విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో దుర్గామాత పూజలు విశేషంగా నిర్వహించారు. గ్రామంలోని గంగమ్మ చావిళ్ల వద్ద దుర్గమ్మ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి మహిళా భక్తులు విశేష పూజలు చేపట్టారు. తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో మహిళా భక్తుల ఆధ్వర్యంలో గంగమ్మ చావిడి వద్ద దుర్గామాత ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి విశేష అలంకారాలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి విశేష పూజలను డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా జరిపారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. పలువురు తమ గృహాల్లో ఏర్పాటు చేసుకున్న బొమ్మల కొలువుల్లో చివరగా దుర్గామాతకు విశేష పూజలు జరిపి అమ్మవారి నిమజ్జనోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన ఉదయం చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్ర స్నానం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూ వరహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఇక ఛత్ర చామర వ్యాజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నాపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంకుమ ధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నాపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులు ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. 9వ రోజు జాలా ఉత్సవాలలో 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖ సంతోషాలతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృత స్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభృతం. ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికి, దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ ఫలం లభిస్తుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ అన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిలకించారన్నారు. గరుడ సేవ రోజున 4 మాడ వీధుల్లో భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు వేచి ఉండి వాహన సేవను దర్శించుకున్నారన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పోలీసు, విజిలెన్సు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారన్నారు. చక్రస్నానం రోజున దాదాపు 30,000 మంది భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం దాదాపు 1000 మంది పోలీసులు, 1300 మంది విజిలెన్స్ సిబ్బంది కష్టపడి పనిచేశారన్నారు. 2300 మంది పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రమించి పనిచేశారన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు వార్తలు కవర్ చేసి భక్తులకు చూపించారన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా సమన్వయంతో సేవలు అందించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు. టీటీడీ సిబ్బంది సమన్వయంతో
ప్రణాళికాబద్ధంగా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచం నలుమూలల నుంచి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు 16 శ్రీవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించారని అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి తిరుపతి నగరపాలక కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారన్నారు. తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి తిరుపతి నగరపాలక కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛతా అంశాలలో ఒక కొత్త అంశం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలను, నగరాలను స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 1235 క్లీన్నెస్ టార్గెటెడ్ యూనిట్లను గుర్తించి ఇందులో 835 క్లియర్ చేయడం జరిగిందని, ఇందులో సుమారు 40,000 మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5,650 స్వచ్ఛతా ర్యాలీలు నిర్వహించుకున్నామని, 404 పబ్లిక్ స్థలాలను 1,800 మంది ప్రజలు పాల్గొని శుభ్రపరచడం జరిగిందని తెలిపారు. 140 హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లకు వారి ఆరోగ్యం దృష్ట్యా వారికి పీపీఈ కిట్లను మున్సిపాలిటీ, పంచాయతీ శాఖల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును స్వచ్ఛమైన నగరాలలో భాగంగా గౌరవ ప్రెసిడెంట్ చేతుల మీదుగా తిరుపతికి రావడం జరిగిందని గుర్తు చేస్తూ, రాష్ట్రంలోని తిరుపతిని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ మరియు ఆ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అందరికీ జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ఎంత బలంగా ఉందో దేశం కూడా మోడీ అంతే బలంగా ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు జమలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు. విదేశీ అమ్మకాలు తగ్గాలి, స్వదేశీ అమ్మకాలు పెరగాలన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ బ్రహ్మోస్ మిసైల్ అద్భుతంగా పనిచేసిందన్నారు. ఇక జీడీపీ పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తులు పెరగాలన్నారు. జీఎస్టీ తగ్గింపులో దరిద్రం తగ్గింది, మంచి పెరిగిందన్నారు. దరిద్రుడు జగన్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాలన్నారు. ఎన్నికలలో ఫ్రాడ్ పార్టీ, దరిద్రం పార్టీ పోయిందన్నారు. ప్రజలకు మేలు చేయడానికి జీఎస్టీ తగ్గించామన్నారు. అన్ని వర్గాల వారికి మేలు చేయడానికి ధరలు తగ్గించామని 57 కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వగా ఏపీకి 4 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారన్నారు. హిందూ దేవాలయాలపై మాట్లాడే షర్మిల కరెక్ట్ క్రిస్టియన్ కాదు, కలెక్షన్ క్రిస్టియన్ అని ఆరోపించారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు పారువేట ఉత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.